ఇవన్నీ కూడా మీ కళ్ళ ఎదురునే తీసుకొని వచ్చి మీ కళ్ళ ఎదురునే పెట్టి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. పోయిన నెల 591 రూపాయలు వచ్చింది. ఈ నెల 2694 రూపాయలు వచ్చింది. 2000 చిల్లర తేడా వచ్చింది. ఇంత బిల్లులు మేము కట్టాలంటే ఏం చేయాలి? 1251 రూపాయలు వచ్చింది సార్. 500, 600, 500 అట్లా వచ్చే బిల్లు ఇప్పుడు ఇంత వస్తుంది. 3 నెలల నుండి ఇట్లా వస్తుంది. అసలు ఫ్యాన్ వాడటమే లే, కరెంట్ లేదు, ఎట్లా చేస్తారు? నేను ఎట్లా బిల్లు కట్టాలా? నేను ఇట్లా వస్తే ఇప్పుడున్నటువంటి నిత్యావసర వస్తువులు అయితే అన్ని పెట్రోల్ డీజిల్తో పాటు గ్యాస్ ధరలు వీటన్నిటితో పాటు మళ్ళీ కరెంటు బిల్లు కూడా పెరగడంతో పేదవాడు చాలా ఇబ్బందులకు గురవుతున్నాడు. ఒకప్పుడు 500, 400 వచ్చిందండి. ఇప్పుడు 1100 వచ్చింది. ఎక్కడ తెచ్చి కడతామండి? మాకు ముందైతే 150 ఇలాగ వచ్చిందండి. ఇప్పుడు అంటే 1200, 1500 వస్తుంది. ఫస్ట్లో అయితే కరెంటు బిల్లు మాకు 300, 400